హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి మాట. ప్రతి అనుభవం ఓ పాఠం. జీవితం సుఖదుఖాల కలయిక. అన్ని సంతోషాలే ఉండాలని, దుఃఖం అసలే రాకూడదని అస్సలు కోరుకోకండి. ఎందుకంటే అలా జరగడం అసాధ్యం. జీవితంలో మంచి చెడు రెండు ఎదురవుతాయన్న వాస్తవాన్ని గ్రహించండి. మంచి జరిగినప్పుడు ఆనందించి, చెడు జరిగినప్పుడు మాత్రం గగ్గోలు పెట్టడం సరికాదు. ప్రతి అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగండి. బా, ఎంత పెద్ద సామెత ఇది, ఎంత పెద్ద లైఫ్ ఉంది దీంట్లో. మంచి జరిగినప్పుడు మాత్రమే అమ్మయ్య దేవుడును నా పట్ల అనుకొని, మంచి చెడు జరిగినప్పుడు ఈ దేవుడు అసలు నా పట్లనే లేడు, ఈ దేవుడే లేడు అని నిందించడం సరికాదు. నిజంగా ప్రతి సమస్యకు ఒక దారి ఉంటుంది. ప్రతి కష్టానికి ఒక దారి ఉంటుంది. మంచి జరిగినప్పుడే మాత్రమే మనదనుకొని, చెడు జరిగినప్పుడు మాత్రం గగ్గోలు పెట్టడం నిజంగా సరికాదు. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో ఎలా ఉన్నా సరే ముందుకు సాగాలని కోరుతున్నా. గాలి సెట్ చేసి ఎట్లానా అలా సెట్ చేసి టీవీ కనబడదు, కింద కూర్చున్నప్పుడు అవే కనబడతాయి మనకు. కిందనే ఉన్నది, ఏం కాదు. నాన్న పాపకు మంచిగా అంటే డైరెక్ట్ వచ్చి నుంచి ఎత్తుకుని నొక్కుతుంది. అట్లా ఇది తీసేద్దాం, అవి మాత్రమే ఉన్నాయి. ఇది పెడదాం, ఇవి అవసరం లేదు. కటింగ్ పెట్టి ఎక్స్ట్రా తీసా నుంచి అవసరం లేదు. ఇవి రైట్ ఆడ కనబడుతుంది. ఇవి ఉంటుంది. మరి ఇక్కడ వేరే ప్లేస్ ఏడు లేదురా. ఇవిడైతేనే బాగున్నాయి. ఈడ పెడితే కనిపించేమో అనిపిస్తుంది. చిన్న అయితే అయితే ఈయన పెట్టి మరి ఈయన మంచిగా ఉంటుంది. కానీ నాన్న పాపం ఏదని చెప్పాలి. చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, హాయిగా ఉండాలి. అంతేనా? రైట్, బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఇంకో వాచ్ వాచ్ లేదు నిజంగా, వాచ్ మొత్తం ఖరాబ్ తెచ్చుకుందాం. ఆడ కృష్ణుని పెట్టినా. ఇది యాక్చువల్లీ నా బర్త్డేకి ఇచ్చారు మా ఆఫీస్లో. అంటే నా కింద ఇష్టం ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చారు. చాలా బాగుంది. ఇన్ని రోజులు గుర్తురాలే, మన సామాన్ అయినప్పుడు దొరికింది, తీసుకొచ్చి ఆడ వేసినాయి. కొన్ని ఉన్నాయి రా, ఇప్పాల్సినవి ఇంకా ఉన్నాయా? ఉన్నది ప్యాకింగ్ చేసినట్టున్నాయి, కానీ ఇస్తే ఏడకూడదామని అది సందర్భం దొరికినప్పుడు ఇట్లా ఏదో బయట పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఇట్లా బాగున్నా. సూపర్ ఉంది. నీకు సెట్ అయింది. నేను మంచిగా అనిపిస్తున్నా. సూపర్ తెల్లగా తెల్లగా నా ఫ్రెండ్స్, మంచిగా నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో మంచిగా కనబడుతుంది. మరి ఇట్లా లైవ్ మంచిగా కనిపిస్తుంది కదా, వీడియోలో మంచిగా కనబడుతుంది. రైట్, అవును. ఫొటోస్ గల కానీ వీడియోస్లో కానీ మంచిగా కనిపిస్తాడ. అందుకని చెప్పేసి నేను అలా ఫోటో చూసి మోసపోయినా. అయితే మనం కేక్ కటింగ్ చేసి ఏం చేసినా ఇది చేయాలి. ఇట్లా ఈ ఫ్రేమ్లో పెట్టుకోవాలి, డోర్ పెట్టేసి. వీడు ఎనర్జీ చూడు, రాత్రి నుంచి ఏం దమ్ దమ్ చేస్తున్నాడు. అన్ని గిలాంటి పనులే, తీసుడు చేసుడు ఎత్తేసుడు అన్ని గిలాంటి పనులే చేస్తున్నాడు రాత్రి నుంచి. అనా నీళ్ళే పోయిద్దాం పన బ్యాకడికి. బ్యాకడ్ కూడా చాలా వచ్చింది కదా, నీళ్ళు తీసుకొని వద్దాం ఫస్ట్. బాయ్ క్రియాన్స్. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ బాయ్ బాయ్. రాత్రి వర్షానికి మంచి దర్శనం బండి. బాయ్ బేట, బాయ్. బయటికి రాడాడు అరవింద్. రాడా, తెల్లగా అయినాడు. వర్షం పడ్డా కొద్దీ మంచిగా అనుగుతుంది కదా, అనిగి మన మధ్యలో కట్ట మొత్తం డౌన్ అయిపోతుంది, వంగిపోతుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. మా అమ్మ కూడా ఇంకో దొడ్డేస్తున్నారే బయటికి, పెద్దగా వేస్తుండ్రు, సరిపోతలేదు. ఈ వర్షానికి అన్నీ బయటనే కట్టేసలేదు, ఆవులను బర్రెలను. నిజంగా 5-6 రోజులు అవుతుంది పెయింటింగ్ పని పెట్టినప్పటి నుంచి ఇంతవరకు బయకాడికే రాలేదు. ఎట్లుందో పొజిషన్. ఇలాంటి వీడియోలు మనం తీస్తాం కదా, ఈ లొకేషన్ చాలా ఇష్టం అంట అందరికి, ఎవరికైనా కానీ. అవునా? చాలా బాగుంటుంది మరి నిజంగా, గ్రీనరీ తోటి, పచ్చదనం తోటి. నిన్న సింబా సినిమా చూసిన. సింబా, అరే అవును, అది కూడా అగ్రికల్చర్, మన నేచర్ గురించి చెట్లు పెంచడం, పచ్చదనం గురించే ఉంటుంది సింబా సినిమా కూడా. నాకు అదే అనిపించింది, ప్రశాంతమైన గాలిలో వాతావరణంలో బతుకుతున్నాం అనిపిస్తుంది నాకు. మరి ఇలాంటివి హైదరాబాద్ దొరుకుతాయి అన్న? దొరికాయి, అదే కానీ పిల్లల చదువు కావాలంటే హైదరాబాద్ పోవాల్సిందే. ఆ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ అది కాకపోతే ఇది దొరకదు, ఇది కాకపోతే అది దొరకదు. ఇది వచ్చేసి పల్లె ప్రకృతి వనం. పల్లె ప్రకృతి వనం. నెమలి చూడు, పల్లె ప్రకృతి. నెమలి చూడరా, నెమలి చూడు. నెమలి దొరుకుతుందా? దొరుకుతుందా? నెమలి దొరుకుతుందా? మగనెమలి అది. మగనెమలి, ఆడినెమలి కాదు. ఆడినెమలి అయితే ఈగలు ఉంటాయి, పోతే ఎగిరిపోతాయి. ఇది మన బాగా దగ్గర అక్క పోనా. ఆడనెమలి, ఆటలాకు నెమలి. నెమలి
మొగనెమిలి మోసపోయాం అన్నదారి. నిజంగా లొకేషన్ జియో మొన్న ఉందా నిజంగా అసలు పొద్దుగాల పైగడికి వస్తే ఉంటుంది నా స్వామి రంగా. ఇదే నేచర్. అప్పుడే ఒక మంచం వేసుకొని అనుకోబుద్ది అవుతారా. కానీ చలి పెడుతుంది. ఎందుకు చలి పెడుతుంది? మరి మంచి ఎండ వస్తుంటుంది, ఎండముఖం వస్తుంది. ఎంత బాగుంది చూడు ఇటు. నైట్ ఉండలేము. అమ్మో నైట్ భయం. భయం అంటే భయం ఘోరంగా ఉంటుంది. భయం అయితే నైట్ టైం రావాలంటే నాకైతే. ఎందుకంటే అడవి పందులు వస్తాయి. ఇంకోటి హైలైట్ పాములు కానీ సింహం వచ్చిందట తెలుసా నీకు ఈ విషయం? ఏడికి? మన గజ్వేల్కి వచ్చిందట. గజ్వేల్కా? ఈడ ఫారెస్ట్ ఉంది అంతగానము. ఏమో కానీ నయారా పెట్రోల్ బంక్ కాడికి వచ్చిందట. అది కూడా ఈ లింగారెడ్డిపల్లి ఏమంటారు అంకిరెడ్డిపల్లి దగ్గర. అంకిరెడ్డిపల్లి అది అన్ని గ్రూప్లలో సర్క్యులేట్ అవుతుంది. ఓ మై గాడ్ వావ్ మస్తు వచ్చింది కదా. డేంజర్ మరి పొలమా సూపర్ అసలు. ఇంతది అటో ఇటో కానీ ఇంకా హైట్ పెరగాలి కదా, పెరగాలి ఇంకా టైం పడుతుంది. సూపర్ వచ్చింది అసలు. మొన్నటిదాకా ఎట్లుండే? నీళ్ళైతే చిన్న చిన్న ఉండే అంటే ఎగుడు దిగుడు ఉండే. సూపర్. ఇలా ఇంత గ్యాప్ ఉన్నానే ఇలాంటి గ్యాప్లు ఒక్కొక్క గంట మొత్తం పోయినాయి. అది కూడా గంట కూడా ఎట్లా వచ్చింది ఒక్కొక్కటి. రైట్ ఇట్లా పెరగాలనుకున్నాం, ఇట్లా పెరగాలనుకున్నాం, అట్లా వచ్చింది. అంటే పెండ సపోర్ట్ పెండ వేసినాం కాబట్టి పెండ సూపర్ పని చేసింది మనకు. దాంతోపాటు మందు కూడా కొంచెం చల్లం. పప్పు వచ్చి మళ్ళీ చీరలు కట్టినట్టుండు. అటు గొర్రెలు కానీ ఏమో మేస్తున్నాయి అన్న, ప్రతిసారి ఏదో పడుతూనే తింటున్నాయి. అందుకని దెబ్బ కది కట్టేసింది పప్ప. సూపర్. యాక్చువల్లీ ఈ ఒక్కసారి ఈ మడి ఈ మడి ఈ మడి ఈ 3 మడులు వేస్తే మాకు 6 నెలలు వస్తాయి. అవును, ఎందుకంటే మధ్యాహ్నం ఒకటే పూట తింటాం కాబట్టి మాకు 6 నెలలు వస్తాయి. ఇంకా ఆడ వేస్తాం కాబట్టి ఆడ ఎక్కువనే అట్నే ఉంటాయి. మన దా జస్ట్ గానే తవ్విన్నదా రెగ్యులర్గా ఆ నుంచి కింది వరకు వేసినాం లాస్ట్ పంట. ఇప్పుడు ఈ పంట ఇక్కడ వేసినాము, మళ్ళీ నెక్స్ట్ పంట ఆనేయాలి. ఎందుకంటే చెరువు అయ్యి ఏందన్నా ఎలుకలు కొట్టినాయట. స్మాషా ఎలుకలు కొడితే గింతగానే ఉంది మొత్తం తినేస్తాయి. 4-5 గంటలు పోయినాను ఇక్కడ. ఓ మై గాడ్, ఇదేం పరిస్థితి. అయినా ఎలుకలు గుర్తుంది ఎలుకల స్టోరీ నీకు. ఇప్పుడు ఎత్తుకుపోయి 6 నెలల పంట వరకు మళ్ళీ అవే తింటాయట అవి. అందుకనే ఇప్పుడు అన్ని ఎత్తుకోతా ఉంటాయి. ఎలుకలు కొడతాయి, ఓరాలం కొడతాయి, అన్నీ కొడతాయి. ఇవి ఒకటి తింటున్నాయి కాబట్టి. ఏది మన చీరల గురించా? అదే చీరలు కడితే అడవి పందులు రావని. చీరలు యాక్చువల్లీ పందిని కూడా మేము కొన్ని సందర్భాలల్లో నేను కాంతారా సినిమా చూసినప్పటి నుంచి అయితే లక్ష్మీనరసింహస్వామిని పోలుస్తాం. దాంతోపాటు వారాహితోటి వారాహి అమ్మవారితోటి మనం అడవి పందిని చూడగలుగుతాం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ చీర అనేది లేడీస్కి సంబంధించింది, అమ్మవారికి సంబంధించింది. ఈ చీర కిందికి వెళ్ళి జొర్రదట అడవి పంది. చీర కిందికి వెళ్ళి జొర్రదట. నిజమేనట. అందుకనే కడతారా? అందుకనే కడతారు. ఇది అడ్డప్ప నుంచి అడవి పంది వచ్చినాయి రాలేదు, అది అందుకనే ఇవి కడతారు. అంటే ఈ సైన్స్ కాకుండా కూడా మన హైందవ ధర్మంలో ఇది ఒక కొన్ని అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా. కొంతమంది చెప్తే కూడా మూఢనమ్మకాలు అంటారు. నిజమే. ఇది కట్టండి, ఇది కడితే దీని కిందికి వెళ్ళి అస్సలు రాదు. అడవి పందులు తీగలు కట్టినా ఏం కట్టినా అలాగే వస్తుంది. కానీ ఒక్కసారి చీర కట్టి చూడండి 80% రాదు. సో అందుకని నేను పప్ప కట్టాను. సూపర్. ఈ వరి కూడా చూడు ఒకటే లెవెల్ వచ్చింది చూడా. ఇవి చూడు ఒకటే లెవెల్ వచ్చింది. ఫస్ట్ కనిపించిందా? మన పొలంలో మొలకలు వచ్చాయి. మా పొలం వీలింది. అరే ఈ పొలంలో మొత్తం ఈయన అన్న ఫస్ట్ గాడ కూడా ఉంది ఒకటి. ఆడ కనిపిస్తుందా? మన కనోడైతే ఈయన కనిపించినావు. అయితే మీది మడి ఇక ఫస్ట్ మీది మడి తర్వాతనే కింది మడికి మెల్లగా ఈ నుండి స్టార్ట్ చేస్తుంది ఇక. కానీ మనం కలిపేది లేదు, ఏడ గడ్డే లేదు చూసినావా. అంటే చాలా గ్రేట్ అసలు నిజంగా ఇది. చాలా అంటే 3 సార్లు దునిపించినాం రా. అందుకని చెప్పేసి గడ్డి వల్లే అసలు ఇక్కడ కూడా గడ్డి గంటనే లేదు. అదే అంటున్నా. సూపర్ అసలు. ఇట్లా వరాలు పెద్ద ఉంటాయి. వరాలు పెద్ద అంటే నడవడానికి మంచి యూజ్ ఉంటుంది. మనం అదే కుంట పొలంలో ఎట్ట పోతాం అస్సలు పోలేం. వరి పెరిగినా అరే నీళ్ళు పోనవు, నీళ్ళు కొద్దిగా మోటార్ వేయాలి. రాత్రి వర్షం పడ్డా అనుకున్నాం కానీ నీళ్ళు అంత లేవు. వర్షం నీళ్ళు ఆగాయి అంతగానం. ఆగాయా? అది మోటార్ వేయాలి మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయిరా నీళ్ళు ఉన్నాయి. అదే గట్టుకు లేవు కదా, కొన్ని లేవు. గడ్డ మళ్ళీ బర్రె మేసింది. ఇక బర్రె మేసింది అదే వచ్చింది బాధ. అందుకే చీరలో బాతులు కనిపిస్తున్నాయి. కనబడుతున్నాయా బాతులు? బాగున్నాయి. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి జూమ్ చేయాలంటే డైరెక్ట్ జూమ్ చేయాలంటే iPhone 16 Pro Max వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. రిలీజ్ అయిందానా? రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు లొకేషన్ చూడరు ఒకసారి. చెరువు పొద్దుగల చెరువు గట్టికొస్తుంటే మైసంబో నిజంగా అసలు ప్రశాంతంగా. ఇంత సౌండ్ లేదు.
నిజంగా అదే షెడ్ మనం గిరి వేసుకుంటే ఎంత బాగుంటుండేరా. నైట్ టైంలో రాలేము కానీ డే టైం నైట్ టైంలో రాలేము నిజంగా. అది బాధ. ఏం చేయాలి తెలుసా, ఆడికెళ్ళి ఈడు వరకు చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలి. ఫెన్సింగ్ వేసుకొని సన్న జాలి ఉంటుంది చూసిన, చీమలు అంటే పాములు జొర్రని జాలి ఉంటుంది, ఆ జాలి వేసుకోవాలి. అట్లయితే ఇంకా సేఫ్టీ. అంత ఖర్చు పెట్టే వాళ్ళు డైరెక్ట్ గోడని కట్టేసి అయిపోతుంది. అది కరెక్టే. సల్ఫల్ అది కొత్తగా వచ్చింది అన్నీ. అదే అంటున్నా, ఇన్ ఫ్యూచర్ చేద్దాం ఆ పని కూడా. ఓకే, ఇలా మేము కూరగాయలు పెట్టుకోవాలి, పైన ఏమో వీడియోలు తీసుకోవాలి. యాక్చువల్లీ మేము నీళ్ళకి వచ్చినాం కదా, ఈ వాటర్ అయితే మన ఊర్లో సగం మంది ఆల్మోస్ట్ ఇడికి వస్తారు. తీయ ఉంటాయి నీళ్ళు, ఏ బోర్కి ఉండదు మరి, ఈ బోర్కి అంత స్పెషాలిటీ ఉంటుంది, మంచిగా ఉంటాయి. మళ్ళీ రోడ్కు ఉంది ఇగో, ఈ రోడ్ నుంచి బండి ఆపుతారు, ఈయన నీళ్ళు అవుతారు, ఈయన పట్టుకోతారు, అన్నీ వేస్తారు. ఓపెన్ చేయి, మొత్తం ఓపెన్ చేయి. ప్రెజర్ చూడు, మస్తు ప్రెజర్ వస్తుందన్నా. ఇగో మంచిగా నేను మామూలుగా కూడా వరి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంత ఆడ 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 మొత్తం ఫస్ట్ వేసారు అందరికన్నా ఫస్ట్ ఈయన వేసినాం పొలం. రెండు డోర్లు పెట్టుకురేలు, డోర్లు పెట్టుకురా. అరే పిల్లలు ఈమె బట్టలు ఉంటుందిగా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేయాలన్నా. మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, ఇప్పుడే చేద్దాం. నేను దింపలేను ఇప్పుడు, నువ్వు దింపాలి. ఫస్ట్ స్టాండ్ వేసి స్టార్ట్ అయ్యాక నీళ్ళు కింద పడుతుందా, ఈ డబ్బా పట్టుకొని దింపాలన్నా. మరి రెగ్యులర్ ఎవరు చేస్తారు నీళ్ళు? ఎట్లా చేస్తారు గట్లా. బట్టలు ఎండ రిచా ఎండిపోయినాయి. ఇలా ఎండ మంచిగా వచ్చింది నిజంగా. అసలు ఈ ఎండ నిండి వస్తే మంచిగా బొంతలు మంచిగా ఎడుతున్నాయి, కొన్ని పచ్చి కూడా తీసుకొచ్చినాయి మొత్తం. నేను 2 సార్లు వాననే కొట్టే వేసినాము తీసినాము అంతా అంగడంగా. క్రియాంచు అదే మమ్మీ తోము పెట్టిందిరా మంచిగా, అనవసరంగా ఇట్లా ఖరాబ్ చేయకు. లో దా బిడ్డ, ఇదా ఇట్లా మంచిగా తోము పెట్టిరండి. ఇక రోజుకో పని అయితే వేసుకుంటా ఉన్నాము. చిన్న పనులు అసలు ఉడవాయి, పెద్ద పనులు మొత్తం అయిపోయినాయి, చిన్న పనులే ఉడవాయి. ఇక ఇల్లు అయితే ప్రజెంట్ అయితే గిట్లుంది. ఈ సామాన్ చూసి 2 మిషన్లు పెట్టేసరికి ఆడ కుర్చీలు, స్ట్రోలరు, సైకిల్, ఈ జార్బండ, కుర్చీ ఇవన్నీ పెట్టేసరికి మళ్ళీ జుబ్బు అయింది. ఇటు ఎంత తిరిగినా ఇక అది కాని పని, ఎప్పుడు అట్నే ఉంటుంది. ఇక నాన్నపప్పు ఏమో చేస్తుంది. హాయ్ నాని, హలో ఏం కావాలి రోయ్? మేము ఇప్పుడే నిద్ర మబ్బులోకి వెళ్ళేసింది. నిద్ర మబ్బులోకి వెళ్ళి ఏమైనా మాట్లాడదా తెలిసి ఆమె గురించి అంతే. నిద్ర మత్తులో ఉంటుంది. ఆల్రెడీ ఏదో వంట ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నది. వా సేమ్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నది. ఈ మాట కింద వచ్చిన పొట్లాలు మొత్తం ఇగో కట్ చేసి పొద్దుగాల వచ్చిన గిఫ్ట్లల్లో ప్రతి ఒక్క బాక్స్లో కొత్త బాక్స్లతో ఓపెన్ చేసేసి దేని దానికి ఫిల్ చేసి పెట్టేసింది. ఈ పైన బాక్స్ మొత్తం తోమింది, ఈ కిందనే సెట్ చేసి పెట్టింది. ఎందుకంటే కొద్దిగా కిచెన్ నీట్గా ఉండాలి కదా, దానికని చెప్పేసి రోజుకింత ఇగో కష్టపడి మొఖం చూడు ఎట్లా అయిపోయింది. ఇది చూడొద్దు ఒకసారి, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆమె బక్కగా ఏమంటారు చెవులకున్న జిమ్కీలు కూడా రాలిపోయి కిందకి గులాడుతున్నాయి. తప్పదంటే తప్పదు, ఏం చేస్తాం. మనకి ఇప్పుడు సేమ్ ఏం చేస్తున్నావు? అది నువ్వు అనుకుంటున్నావు, నాన్నపప్పు అడిగిందా? నువ్వే అనుకుంటున్నావా? మరి సాయంత్రం చేస్తే అయిపోతున్నాయి. ఎండట్లో టైం చూడు, ఎండట్లో కొడుతుంది రావు, సుర్రు అంటుంది ఎండ. ఈ ఎండకి ఇంకా ఫ్యాన్ లేకపోతున్నాం ఇంట్లో, అంత ఘోరంగా దుబ్బరి. హలో అడిగి మధ్య అంతేగాడా, అంతేగాని వారను కొట్టకొద్ది. ఇది చేసిన పని ఏందో తెలుసా? ఫస్ట్ ముహూర్తం వీడే చేసిండు. గోడల మీద పెన్ మార్కర్తోని. ఈమె పొద్దుగాల పెన్ మార్కర్ అని అడిగింది. సరే ఏడుస్తుంది కానీ ఇచ్చిన. ఈమె కొద్దిసేపు బోర్డు మీద రాసుకుంది తీసి పెట్టింది, పోయి పండుకుంది. తమ్ముడు పెన్ మార్కర్ వేసుకుని గోడ మీద గీకలు పెట్టింది. చూసినాను. ఇంకేమేయాలి? హలో కేయాల్సి పెట్. హాయ్ తిను, అట్నే తిను. హాయ్ ఇట్లా హాయ్ వానికి పట్టిందే కావాలి, అది కూడా కావాలి, చెమట కావాలి మనకి. చెమటనే తింటాగా, ఇది కావాలంట. అవి చల్లగానే ఇది పెట్టాలి మనకి. హాయ్ దా నాని చూపిస్తుంది దారా తమ్ముడు ఏం చేసింది. ఇగో నువ్వు చూపించడు కాదు, చూడు ఇగో ఫస్ట్ మార్కే పెట్టింది నీడే. నాన్నపప్పునే మంచి మార్కర్ అని చెప్పేసి ఇచ్చిన, గీసుకుని ఆడుకుంది వేడికిక్కిండు. ఫస్ట్ ఈయన స్టార్ట్ చేసినట్టుండ్రా, స్టార్ట్ చేసి ఆడికి పోయిండు. అయ్యా ఎవడు గీకిండారా? అరే అసలు ఈ పెయింట్ కూడా లేదు అయ్యా, ఎక్స్ట్రా ఉన్న పెయింట్కి ఏమో గొడవ గీకెళ్ళి పైన మొత్తం అయిపోయింది దానికేమో గీతలు పెట్టారు. నువ్వేనా
ఇంకో అరే చెప్తున్నా నేనా అని ఇదేనా మార్కర్ మార్కర్ తీసేయాలి నుంచి ఇక. మళ్ళీ ఇవ్వద్దు తమ్మునికి సరేనా? రే తమ్మునికి మార్కర్ ఇవ్వద్దు అంటే నీ కూడా మార్కర్ లేదు. కట్ బోర్డు ఏది? మమ్మీ పడేసాను కదా. ఎందుకురా బోర్డు ఉంటే నువ్వు వాడతావు, నువ్వు వాడితే తమ్ముడు కూడా వాడేస్తావు కదా. సరిపోద్ది. ఇగో మమ్మీ సేమే వేసినావు, సేమే వేయిందామా? 4 కప్పులు నెయ్యి వేసినావు వద్దు వేసినావు. మొన్న వేసినావు, మొన్న దీంట్లో వేసి కదా దోశలో వేసినావు. అది వేసినట్టే లేదు. ఆ స్మెల్ లేదు, అంత అనిపించలేదు. నెయ్యి వాసన రావాలి. నెయ్యి వాసన వస్తేనే మంచిగా చెయ్యి కొట్టినానుకో పొల్లు పొల్లు అవుతాయి అంతా. జర్రా ఇట్రా ఇట్రా ఇట్రా. తమ్ముని తీసుకున్నాను. తమ్ముని తీసుకో. అది చేయి కొడుతున్నప్పుడు సరే 4 కింద పడిపోతాయి. నా దగ్గరకు వస్తావా? చెప్పు ఏంది ఏంది నీ కథ ఏంది? అమ్మ ఇంతకు లేయడానికి చాలా కష్టం ఉంది. 2 రోజులు అయితే ఇక దేనికి అందరు రాగానే మళ్ళీ సంకెక్తాడు. మన బయటకి వెళ్ళగారు ఓడుగా మళ్ళీ మన దగ్గర వస్తాడు. బయట ఇప్పటికి ఇప్పుడు ఒక్కరు వచ్చినా భయపడి మన దగ్గర వరకు వస్తాడు. సో ఇట్లా వేడి ఇంగ్రీడియంట్స్ అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఇంకా ఉంటుంది. కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నాకు కావాలి, మిగతా నువ్వు తీసుకో సరేనా? హలో నీకొద్దా? ఎందుకు అంత కష్టపడి వేసింది మమ్మీ. ఎందుకురా తినమారా, ఎందుకురా కొంచెం నువ్వు ఇవి తిన్నావనుకో జుట్టు మంచిగా పెరుగుతుంది, నీ జుట్టు అంతా ఊసిపోతుంది. అవును నాని, నీ జుట్టు ఊసిపోతుంది చూసినావారా? పా బయట కూర్చుంది నా అందరం దా అందగాడా. నిజంగా మొత్తం వస్తుంది నాకు. మస్తు ఎనర్జెటిక్ ఉన్నాడు. మళ్ళా చేసే కోతి పనులు కూడా గట్టిన ఉండే. మస్తు ఎక్కువ అంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చేస్తుండు. ఆయన నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అయితే చుక్కలు తెస్తున్నాయి. నేను నిన్న చూసిన వాని కథలు ఏందో మరే అనుకుంటారు కదా చాలా. అర్థమైంది కదా మీకు. అసలు బట్టలు మడతేసినాయి అన్ని తీసేసిండు. గంట పట్టి నాకు బట్టలు మడత వానికి ఏడ కింద దొరికితే అవన్నీ తీసుకొస్తాడు, మొత్తం పడేస్తాడు, తీసి గుంజేస్తాడు. బొంతలు మడతేసిన అన్ని మడతేసిన దాని మీదకి ఎక్కి దుంకిండు, అవన్నీ కింద పడ్డాయి. అవి తర్వాత మర్చిద్దా తిందాం. ఏమైందా నీకేం ఎక్కువ వద్దు తీరా, మళ్ళా దగ్గులేస్తుంది సరేనా? మిగతా ఏమైతే నేనే తిని పెడతా. నీకేమైందిరా? ఏంది ఏమైందిరా? ఏదో చూపిస్తున్నా చేయగలిందా? మరి ఆడ మార్కెట్ తను గీసిందిగా మంచిగా చూపిస్తుంది అందరికి. వద్దునా ఆయి కాలుతారా? ఆయి కాలుతా బెట. నువ్వు దూరం జర, నువ్వు దూరం జర. ఏమైంది? అబ్బో మమ్మీకి చెమటలు వస్తున్నాయి అని మంచిగా దుడుస్తున్నావా నానే? నీకు కూడా వస్తున్నా, దుడుచుకో రాదురా. రే నిద్రముఖంలోకి లేస్తే ఏం చేయడం, ఏం మాట్లాడదు, మస్తు ఇబ్బంది పెడుతుంది. వస్తుంది దానికి వస్తుంది, దగ్గరకు వస్తుంది. కరెక్ట్ వదిలేసి ఏది నీకే స్పూనా? ఏంగా తీసుకో, ఏదైతే ఇష్టంతో నాకు ఏ స్పూన్ కావాలా నీకు? అదే కావాలా? మరి అడగొచ్చు కదా.